యాక్చువల్గా మనకు కొత్తగా రాజధానులు కండక్ట్ చేసిన వాటిలో డెవలప్ చేసిన వాటిలో మనకు చండీగఢ్ ఒకటి, గాంధీనగర్ ఒకటి, నయా రాయ్పూర్, ఈ మూడు లార్జ్ స్కేల్లో చేసినాయి. చేసిన తర్వాత మళ్ళా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే 1960 నుంచి కొన్ని స్టార్ట్ చేశారు, 2007 నయా రాయ్పూర్ స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నారు. పాత రోజుల్లో ఏంటంటే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్, వాళ్ళకున్న ల్యాండ్ కొంత, దాని పక్కనే ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నయా రాయ్పూర్ తీసుకుంటే వాళ్ళు 2007లో ఏకర్ 30,000 లెక్కన తీసుకొని లాస్ట్ అంటే రీసెంట్గా కూడా కొంత ల్యాండ్ తీసుకున్నారు. అది 12 lakhs per acre లెక్క తీసుకున్నారు. అంటే 30,000, 40,000, 50,000 అంటే ఇయర్ జరిగేదానికి దాని యొక్క అప్రిసియేషన్ బట్టి ఇచ్చుకుంటూ వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం రాజధాని విజయవాడని, అరౌండ్ విజయవాడ అని నిర్ణయించాం. దానికి ల్యాండ్ కావాలంటే గవర్నమెంట్ ల్యాండ్లు అంత సఫిషియెంట్గా లేవు. ఉన్న ఫారెస్ట్లు తీసుకుంటే కూడా అవి కూడా రెగ్యులర్ ఫారెస్ట్లు కాదంటే ఫ్లాట్గా ఉండేవి. అందువల్ల ఏంటంటే ఫ్లాట్గా ఉండే ల్యాండ్స్ కన్వీనియంట్ తీసుకోవాలంటే ల్యాండ్ పూలింగ్ మెథడ్ ఈజ్ ది బెస్ట్ సిస్టమ్ అనేది అనుకున్నాం. దానికై యాక్చువల్గా ఏంటంటే గాంధీనగర్ని, చండీగఢ్ని, నయా రాయ్పూర్, ఎక్స్టెన్షన్ ఆఫ్ న్యూ చండీగఢ్, గిఫ్ట్ సిటీ, నయా రాయ్పూర్లో ఎక్స్టెన్షన్, వీటన్నింటి తరువుగా పరిశీలించడం జరిగింది. ఈరోజు గుజరాత్లో ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నారో, గుజరాత్లో రివర్కి సౌత్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు 2000 acres. ఆ 2000 acres ల్యాండ్ పూలింగ్ మెథడ్. దాంట్లో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే వాళ్ళ సిస్టమ్ 15% ఆఫ్ ది ఏరియా రోడ్స్కి పోతుందని డిసైడ్ చేశారు. 5% ఓపెన్ స్పేసెస్ అంటే పార్కులు, వాటికి సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5%, ఎల్ఐసి గ్రూప్కి 10%. అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్కి ఎవరు లేఅవుట్ వేసినా 10% వదిలేయాల్సిందే, వాళ్ళ యాక్ట్ అది 10%. అంటే ల్యాండ్ బ్యాంక్ 15%. అంటే ఒక 100 ఎకరాల ల్యాండ్ని డెవలప్ చేసినప్పుడు 50% స్ట్రైట్ అవే వీటికి వెళ్తుంది, స్ట్రైట్ అవే. రిమైనింగ్ 50%లో 50% అంటే సగం వచ్చి యాక్చువల్గా ల్యాండ్ ఓనర్కి ఇస్తున్నారు, 50% వచ్చి డెవలప్మెంట్ కాస్ట్ ఉపయోగిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒరిజినల్ ల్యాండ్లో ల్యాండ్ ఓనర్కి ఎక్కడ 25% వస్తుంది, ఒరిజినల్ కాస్ట్లో 25% వస్తుంది. అంతేకాదు వాళ్ళు ఏంటంటే టైం బౌండ్ పెట్టుకున్నారు. అంటే ప్రాజెక్ట్ని లేఅవుట్ చేయటం అంతా 3 yearsలో కంప్లీట్ కావాలి. ఈరోజు ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత, 3 years తర్వాత డెవలప్మెంట్ ఒక 6 months కానీ అటు ఇటు కావచ్చు. డెవలప్ అయ్యే స్టేజ్కి అక్కడ మార్కెట్ వాల్యూని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే ఈరోజు 1 crore ఉంది, 3 years తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ 3 crores అయింది అనుకోండి. డెవలప్ చేసిన తర్వాత డిఫరెన్స్ 2 crores వస్తుంది. ఆ 2 crores లో 50% ల్యాండ్ ఓనర్కి, 50% మళ్ళీ డెవలప్ చేసిన అథారిటీకి. అంటే అప్రిసియేషన్ వాల్యూ మొత్తం ల్యాండ్ ఓనర్ రావట్లా, 50% వీళ్ళకి, 50% వాళ్ళకి. ఎందుకంటే అక్కడ పరిసరాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ చేశారు అక్కడ గుజరాత్, దాన్ని ఆనుకొని డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వైబుల్గా ఆ విధంగా పెట్టుకున్నారు. అదేవిధంగా చండీగఢ్ తీసుకుంటే, చండీగఢ్ అక్కడ 25% రోడ్స్కి వదిలేశారు. గుజరాత్లో 15% అయితే చండీగఢ్లో 25%. దానికి కారణం ఏంటంటే అది కూడా చెప్తున్నాను. మనకు గుజరాత్లో వాళ్ళు డెవలప్ చేసేది దేనికంటే హాస్పిటల్స్కి, యూనివర్సిటీస్కి, స్కూల్స్కి, కాలేజీలకి. అంటే పెద్ద పెద్ద ప్లాట్లు ఉంటాయి. ఈచ్ ప్లాట్ 10 acres, 15 acres, 20 acres. ప్లాట్ పెద్ద అయినప్పుడు రోడ్స్ యొక్క సైజు తగ్గిపోతుంది. అంటే
అంటే లెంత్ ఆఫ్ ది సైజ్. రోడ్డు వెడల్పు ఎక్కువ ఉంటుంది కానీ వేసే రోడ్ల యొక్క కిలోమీటర్లు తక్కువ ఉంటుంది. అందువల్ల రోడ్లకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి గుజరాత్లో ఓన్లీ 15% తీసుకున్నారు. ఈ న్యూ చండీగఢ్లో సిటీ పక్కనే ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 25%. అక్కడ ఓపెన్ స్పేసెస్కి 10%. అదే గుజరాత్లో 5%. ఎందుకంటే యూనివర్సిటీస్ అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళే వదిలేస్తారు కాబట్టి 5% పెట్టారు. ఇక్కడ 10%. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 15%. సో ఈ విధంగా యాక్చువల్గా ఈ 3 యొక్క స్టేట్స్ని స్టడీ చేసింది మొన్న సీఎం గారు ప్రజెంట్ చేసింది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో చాలా వ్యవస్థలను, అన్ని వ్యవస్థలను కూడా వాళ్ళు పాడు చేశారు. ఇదే క్రమంలో హాస్టల్స్ వ్యవస్థ